యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారులు ఇరువురు. ట్రాన్స్మిషన్ పార్ట్ సహకారం చాటపర్రు వాస్తవ్యులు జక్కుల యేసురాజు వరలక్ష్మి గారు, కుమారుడు శేఖర్, కుమార్తె ఝాన్సీ రాణి. ఝాన్సీ గారు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ప్రభు ఈ కుమార్తెకు తోడుండి పరీక్షలు బాగా వ్రాయగలిగినట్లు ప్రభు కృప చూపాలని ప్రార్థిద్దాం. యేసురాజు గారు, వరలక్ష్మి గారికి, శేఖర్ గారికి ధన్యవాదాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం చాటపర్రు రోడ్, బాలాజీ నగర్ వాస్తవ్యులు డి గగనదీప్ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు దొంగ ముత్యాలరావు, విజయలక్ష్మి గారు, సహోదరుడు డి స్టీవెన్, అమ్మమ్మ గుత్తుల అనసూయమ్మ, మేనమామలు పెద్దిరాజు గారు, కొండలరావు గారు, తాతయ్య లక్ష్మణస్వామి గారు సహకారాన్ని ఇస్తూ ఉన్నారు. గగన్దీప్ జన్మదినం సందర్భంగా బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. సోదరుడు ముత్యాలరావు గారికి, విజయలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. అనసూయమ్మ గారికి కూడా ధన్యవాదాలు. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ బిడ్డలు యేసురాజు గారు కుటుంబం సహకారం ఇచ్చారు, ముత్యాలరావు గారు కుటుంబం సహకారం ఇచ్చారు. ఈ ఇరు కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆయన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధిల్ల చేసి ప్రత్యేకమైన కృపనిచ్చి పరీక్షలు బాగా వ్రాయటకు సహాయం చేయండి. అటువలనే ప్రభు గగన్దీప్కు మీరు ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు. బిడ్డను మీరు ఆశీర్వదించండి. ముత్యాలరావు గారిని, విజయలక్ష్మి గారిని, స్టీవెన్ను, అనసూయమ్మ గారు, వారి కుమారులను, లక్ష్మణస్వామి గారిని మీరు దీవించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 28వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆయన ఊపిరి కుతుకల లోతు వచ్చు ప్రవాహమైన నది వలె ఉన్నది. వ్యర్థమైన వాటిని చెదరగొట్టు జల్లెడతో అది జనములను గాలించును. త్రోవ తప్పించు కళ్ళెము జనుల దవడలలో ఉండును. రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతం పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయ వారికి కలుగునట్టు సంతోషం, హృదయ సంతోషం కలుగును. యెహోవా తన ప్రభావం గల స్వరం వినిపించును. ప్రచండమైన కోపంతో, దహించు జ్వాలతో, పెళపెళయను గాలివాన వడగండ్లతో తన బాహువు వాలుట జనులకు చూపించును. యెహోవా దండముతో అశ్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతి నొందును. యెహోవా అశ్షూరు మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ తంబూర సితార నాదముతో పడును. ఆయన తన బాహువును వాని మీద ఆడించును, యుద్ధము చేయును. పూర్వము నుండి తోపెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేశాడు.
అది అగ్నియు విస్తార కాష్టములు కలిగి ఉన్నది. గంధక ప్రవాహముల వలె యెహోవా ఊపిరి దానిని రగులబెట్టును. 28వ అధ్యాయం 28వ వచనం 33వ వచనం రెండింటిలో ఒక పదం ఉంది, యెహోవా ఊపిరి అనేటువంటి పదం. యెహోవా ఊపిరి. దేవుని యొక్క వాక్యంలో హిజ్ బ్రెత్ అన్నాడు. హిజ్ బ్రెత్, ఆయన ఊపిరి చేసేటువంటి కార్యము వర్ణిస్తూ వచ్చాడు. పాపము చేసిన వారికి అది ఖండనను ఎట్లా ఇస్తుందో రాశాడు. దేవుని కొరకు ఎదురు చూచే వారికి హృదయ సంతోషం కలుగుతుంది అన్నాడు. అష్షూరును ఆయన ఊపిరి నలగగొట్టేస్తుంది అన్నాడు. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం దీనిని క్రీస్తు పూర్వం 722లో స్వాధీనం చేసుకున్నటువంటి అష్షూరును దేవుడు నలగగొడతాడు. దేవుని వాగ్దానాలు సత్యం. బబులోను చక్రవర్తి అష్షూరును జయించిన చరిత్ర మనకు కనిపిస్తోంది. ప్రవచనాలు దేవుడు జరగనయ్యున్న భవిష్యత్తును ఉద్దేశించి ఆనాటి ప్రవక్తల ద్వారా తన ప్రజలకు తెలియచేశాడు. ఆ ప్రవచనాలు ఆనాటి భక్తులను ఆ తర్వాత తరము వారిని ఆదరణ కలిగించినవిగా కనిపిస్తాయి. 31వ అధ్యాయం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తం ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి గుర్రములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. 30వ అధ్యాయంలో ఏదైతే చెబుతూ వచ్చాడో మరలా రిపీట్ చేస్తున్నాడు. ఐగుప్తు యొక్క గుర్రాలను వారి బలములను ఆశ్రయించేటువంటి వారికి శ్రమ అన్నాడు. ఐగుప్తీయులు అన్నప్పుడు అన్యజనం, అన్యజనాంగం యొక్క బలం విగ్రహారాధన. ఆ విగ్రహాలను ఆశ్రయించినటువంటి యూదులు శ్రమ పెట్టబడతారని చెప్తున్నాడు. యెహోవా యొద్ద విచారించాలి. ఇది దేవుని పిల్లల బాధ్యత. దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టి ఆయన చిత్తం తెలుసుకోవాలి. పర్మిసివ్ విల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. జరుగుతున్నటువంటి కార్యాల్లో జరిగిపోయిన సమస్తం ఆయన చిత్తం అనుకోవద్దు. ఆయన పర్ఫెక్ట్ విల్ ఉంది, దానిని చెయ్యాలి. మనం ఏది చేస్తే అదే దేవుని చిత్తం అనుకోకండి. చాలామంది అలా సరిపుచ్చుకుంటున్నారు. నేను ఏది చేసినా దేవుని చిత్తమే నెరవేరుతోంది అనుకోకండి. దేవుని చిత్తము పర్మిసివ్ విల్లో మనం గమనించాల్సింది ఏమిటంటే, జరుగుతున్న ప్రతిదీ ఆయనకు తెలిసి ఉండుట పర్మిసివ్ విల్. పర్ఫెక్ట్ విల్ ఏమిటంటే ఆయన ఇచ్చయించినది జరుగుట. కనుక ఆయనకు తెలిసినది జరుగుట, ఆయన ఇచ్చయించినది జరుగుట. మానవుడు పాపం చెయ్యాలి అనేది ఆయన ఇచ్చ కాదు, అది పర్ఫెక్ట్ విల్లో భాగం కాదు, పర్మిసివ్ విల్. జరుగుతుందని తెలుసు దేవునికి. మానవుడు పాపం చేస్తాడని మానవుని నిర్మాణం చేయక మునిపే తెలిసిన దేవుడు. మానవుని సృష్టించక మునిపే మానవుని రక్షణ కొరకు యేసుక్రీస్తును పంపించటానికి ప్రణాళిక చేసిన దేవుడు. అది పర్మిసివ్ విల్. మానవుడు పాపం చేస్తాడని తెలుసు ఆయనకి. అయితే రక్షకుడు రావటం అది పర్ఫెక్ట్ విల్. అది ఆయన క్యారెక్టర్ని ఆధారం చేసుకుని ఏర్పరిచినటువంటిది. ఆయన సర్వజ్ఞానంలో జరగబోయేది తెలుసుకుని ఉన్నాడు. సర్వజ్ఞానంలో జరిగించాల్సింది కూడా తెలుసుకుని ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు విధిగా నియమించింది ఏమిటంటే దేవుని యొద్ద విచారణ చేయాలి. కానీ వాళ్ళు విచారించలేదు. ఐగుప్తీయులను ఆశ్రయించడానికి వెళ్ళారు, అన్యులను ఆశ్రయించారు. అది దేవుడు వారికి శ్రమగా ఉంచాడు. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి మీద వారికి కీడు చేయి వారికి తోడ్పడు వారి మీద ఆయన లేస్తాడు. ఆయన ఎప్పుడూ బుద్ధిమంతుడే. యూదులు తప్పిపోయారు కదా అని చెప్పి ఆయన అన్నాడు తప్పిపోడు. బుద్ధిహీనుల మీదకు ఆయన తప్పక లేస్తాడు. అది వారు స్వజనులైనా కూడా లేస్తాడు. అది ఆయన క్యారెక్టర్. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన నీతిమంతులను ఎట్లా ఆదరిస్తాడో బుద్ధిహీనులను అలా గద్దిస్తాడు. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు.
ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే గాని ఆత్మ కావు. యెహోవా తన చేయి చాపగా సహాయం చేయువాడు జోగుతాడు, సహాయం పొందువాడు పడిపోతాడు. వారందరూ కూడి నాశనం అవుతారు. ఐగుప్తీయులు మనుషులే. మనుషులు వేరు, దేవుడు వేరు. దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాపకత్వం ఉన్నవాడు, సర్వశక్తి కలిగినవాడు. దేవునికి ఆది అంతాలు లేవు. దేవునికి సమయం అనేటువంటి కాన్సెప్ట్ లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన సమస్తం చేయగలడు. మానవుడు అట్లా కాదు. మానవుడు పరిమితమైన వాడు, లిమిటెడ్. మానవుడు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లిమిటెడ్ వన్. మానవుడు ఒక చోట ఉంటే అక్కడే ఉంటాడు, వేరొక చోట మరొక చోట ఉండలేడు. కానీ ప్రభు అలా కాదు, సర్వవ్యాపకత్వం కలిగినవాడు. మానవుడికి జ్ఞానం ఉంది, సర్వజ్ఞానం లేదు. ఇంకొక నిమిషం తర్వాత ఏం జరుగుతుందో మనుషులు మనకు తెలియదు. మనం వేరు. మనకు జ్ఞానం ఉండొచ్చు, మెళుకు ఉండొచ్చు, వివేకం ఉండొచ్చు, కానీ మనం దేవునితో సమానులం కాదు. మనము ఆయన సృష్టి, ఆయన సృష్టికర్త. కనుక మనుషులు గుర్తెరగాలి, మనుషుల సహాయం వ్యర్థం. కానీ ప్రజలు మనుషుల సహాయాన్నే కోరతారు, దేవుని సహాయాన్ని కోరటం లేదు. వారి గుర్రాలు మాంసమయాలు, అవి జస్ట్ అవి ఒక ఫ్లెష్ అంతే, శరీరం. వాటికి ఆత్మ లేదు, అవి ఆత్మ కాదన్నాడు ప్రభువే చెబుతున్నాడు. గుర్రానికి శరీరం ఉంది, జీవం ఉంది, కానీ ఆత్మ లేదు, ప్రాణం ఉంది, అంతవరకే. మానవుడు ప్రాణంతో పాటు ఆత్మ కూడా కలిగినవాడు. జంతువులకు ఆత్మ లేదు. జంతువులు పరలోకానికి నరకానికి వెళ్ళటం ఉండదు, చనిపోతే మట్టి అయిపోతాయి అంతవరకే. కానీ మానవుడు అలా కాదు. మానవులు ఆత్మ ఉంది, ఆత్మకు మరణం లేదు. జంతువుకు ప్రాణం ఉంది, శరీరం ఉంది. కానీ మానవుడికి ప్రాణము శరీరంతో ఆత్మ కూడా ఉంది. కనుక మనుషులు గుర్తెరగాలి, ఆత్మ అయిన దేవునికి భయపడాలి. మనం శిక్షించే దేవునికి భయపడాలి. శరీరాన్ని, ఆత్మను కూడా అగ్నిగుండంలో వేసి శిక్షించగలిగిన దేవునికి భయపడాలి. కేవలం నరమాత్రులకు ఎందుకు భయపడాలి మనం? కనుక ఇది మనం గుర్తెరగాలి. యెహోవా చెయ్యి చాపితే సహాయం చేయటానికి వచ్చిన ఐగుప్తీయుడు పడిపోతాడు, పొందాలనుకున్న ఇశ్రాయేలీయుడు కూడా పడిపోతాడు. ఐగుప్తుడు సహాయం చేయటానికి ముందుకొచ్చి కూడా సఫలం కాలేడు. ఇశ్రాయేలీయుడు సహాయం పొందటానికి ముందుకెళ్ళి కూడా సఫలం కాలేడు. ఎందుకంటే దేవుడు లేకుండా ఏ సఫలత రాదు. వారిద్దరూ కూడుకున్నా నశించిపోతారు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహం కూడి రాగా సింహము, కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు, వారి కేకలకు అధైర్యపడకయు, తనకేది దొరికినా దాని మీద గర్జించేటట్లు సైన్యాలకు అధిపతికి యెహోవా యుద్ధం చేయుటకై సియోను పర్వతం మీదకి, దాని కొండ మీదకి దిగి వస్తాడు. సియోను పర్వతం మీదకు, దాని కొండ మీదకు ప్రభువు దిగొస్తాడు. దేని కొరకు? యుద్ధం చేయటానికి దిగొస్తాడు. ఎవరితో యుద్ధం చేయటానికి? అవిధేయులతో యుద్ధం చేయటానికి. తప్పించుటకు గొర్రెల కాపరులు ప్రయత్నం చేసిన కొదమ సింహం వచ్చేస్తుంది, అట్లా వస్తాడు. గొర్రెల కాపరులు సింహం నుండి ఏం తప్పిస్తారండి? కొదమ సింహం నుండి ఏం తప్పిస్తారు? వారి కేకలకు కొదమ సింహం పారిపోతుందా? పారిపోదు. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. ఎప్పటికీ గుర్తిస్తాం మనం ఈ వచనం నెరవేర్పు? అనుదినం జరుగుతుంది ఇది. పక్షులు వాటి పిల్లలను ఎగురుతూ కాపాడుతూ ఉంటాయి. అలాగే తన రెక్కల చేత కాస్తూ బిడ్డలను బతికిస్తున్నట్లుగా మనలను కూడా ప్రభు తన రెక్కల చాటును భద్రపరుస్తాడు. అటువలనే ప్రభువు మనలకు ఏ హాని రాకోకుండా తప్పిస్తూ ఉంటాడు. 91వ సంకీర్తన 12వ వచనంలో దేవుని యొక్క దూతలు మనలను ఎత్తి పట్టుకుంటాయని చెప్పాడు. రాయి కూడా నీ పాదాలకు తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటారన్నాడు. కనుక ప్రభువు రక్షించగలుగుతాడు, ప్రభువే మనలను తప్పించగలుగుతాడు. అందుకే పరలోక ప్రార్థనలో కూడా
శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించమని ప్రభు ప్రార్థన చేయమన్నాడు. దేవుడు మనలను తప్పించేటువంటి వాడు. గాడ్ విల్ రెస్క్యూ అస్ ఫ్రమ్ ద డెత్. ఇశ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషంగా తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి. ఇది సందేశం. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరికి తిరుగుబాటు చేశారో, ఎవరి మీద తిరుగుబాటు చేశారో, విశేషంగా తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి. టర్న్ టువర్డ్స్ హిమ్. Turn to him from whom people have deeply revolted, O children of Israel. విశేషమైన తిరుగుబాటు, డీప్లీ రివోల్టెడ్. 10 పర్యాయాలు అరణ్యయాత్రలో ఇశ్రాయేలీయులు దేవుని విసిగించారు. మోషే వారిని హెచ్చరిక చేసి వారిని ప్రభు వైపు తిరగమన్నాడు. ప్రతిసారి మానవునికి ఒకటే సందేశం: తీవ్రమైన తిరుగుబాటు నుండి మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఫస్ట్ యూ టర్న్ టువర్డ్స్ యువర్ గాడ్ ఇన్ రిపెంటెన్స్. పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగాలి. లోతు అయిన పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగుదాం. విశేషంగా తిరుగుబాటు చేశాం కనుక మరింత పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగాలి మనం. అలా తిరగకపోతే ఆయన నుండి క్షమాపణ మనం పొందుకోలేము. ఆయన మనల్ని అంగీకరించినట్లు ఆయన వైపు తిరగటానికి నిశ్చయించుకుందాం. మీకు పాపం కలుగు చేసుకొని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు ఆ దినమున మీలో ప్రతివాడు కూడా పారేస్తారు. ఇది వాస్తవం. ప్రభువారి యొక్క రాకడలో ఈ విగ్రహాలు, వెండి బంగారు విగ్రహాలు తీసుకెళ్ళి పారేస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ సన్నివేశం. వెండి బంగారు విగ్రహాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా నరులు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. అది రాయి కానివ్వండి, కర్ర కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, వెండి కానివ్వండి, బంగారం కానివ్వండి. చాలామంది దేవుణ్ణి విగ్రహాలు చేసుకుని ఆరాధిస్తున్నారు. అవి మమ్మల్ని కాపాడతాయి అనుకుంటున్నారు. కొందరు దానికి రకరకాల భాష్యాలు చెబుతారు. అవి నిగ్రహం కొరకని, అవి దేవుడు కాదు, దేవుడు ఉన్నాడని అనుకోవటం కోసం పెట్టుకున్నవి అని రకరకాల భాష్యాలు చెబుతారు. ఇశ్రాయేలీయుల విషయంలో ఎవరెన్ని భాష్యాలు చెప్పుకున్నా కూడాను వారు మాత్రం అన్య విగ్రహాలను వెంబడించినందుకు పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి వాటిని పారేస్తారు. పందికొక్కులకు, గబ్బిలాలకు వాటిని వేస్తారన్నాడు. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు. మనుషునిది కాని కత్తి పాలవుతారు. ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోతారు. ఖడ్గం అంటే ఏమిటి? మనుషులది కాని ఖడ్గం ఏమిటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎదుట వాళ్ళు నిలబడలేరు, వారు పారిపోతారు. ఆ ఖడ్గం ఎదుట నుండి వాళ్ళు పారిపోతారు. మనుషునిది కాని కత్తికి వారు పాలగుదురంటే వాక్యం. వాక్యం జడ్జి చేస్తుంది. వాక్యం చేతే దేవుడు తీర్పు తీరుస్తాడు. సాధారణంగా మనుషులు అనుకుంటారు తాము చేసిన పాపములను వరుసగా పెట్టి ఎందుకు చేశారని గద్దిస్తాడు అనుకుంటారు. కానీ వాస్తవంగా దేవుడు తీర్చేది ఏ వాక్యమునకు వ్యతిరేకంగా మనం పాపం చేశామో ఆ వాక్యాన్ని బట్టి ఆయన తీర్పులోనికి మనం తీసుకొస్తాడు. ఆజ్ఞను బట్టి తీర్పు. ఆజ్ఞను అతిక్రమించడం పాపం అయితే ఆజ్ఞ ఇవ్వబడింది కదా, దాన్ని బట్టే తీర్పు ఉంటుంది. వాక్యము మానవులకు తీర్పు తీరుస్తుంది. పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లోకానికి దేవుడు ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చే దినము ఆయన నియమించాడన్నాడు. ఆ మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన తీర్పు తీర్చేది ఆయన వాక్యం చేతనే. దేవుని వాక్యమే తీర్పు తీరుస్తుందని ప్రభువు స్వయంగా చెప్పారు. 9వ వచనం, వారు పడుచు వారు దాసులు అయిపోతారు, భీతి చేత వారి ఆశ్రయదుర్గం సమసిపోతుంది.
వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక తీస్తారని యెహోవా సెలవిస్తున్నాడు. సియోనులో ఆయన అగ్నియు, యెరూషలేములో ఆయన కొలిమియు ఉన్నవి. బబులోను చక్రవర్తి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ వివరించాడు. యెరూషలేములో కొలిమి ఉందన్నాడు, అంటే కాలుపోతోంది యెరూషలేము అన్నాడు. సియోను బ్రద్దలైపోతోంది, తగలబెట్టబడుతోంది అన్నాడు. అది జరిగిపోయినది. క్రీస్తు పూర్వం 586లో ఇది జరిగింది. 32వ అధ్యాయం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయును, అధికారులు న్యాయాన్ని బట్టి ఏలుదురు. రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. 1000 ఏండ్ల పాలనలో సంభవిస్తుంది. ఇంకెక్కడ కూడా ఇశ్రాయేలు చరిత్రలో ఈ వచనం నెరవేరలేదు. కేవలం 1000 ఏండ్ల పాలనలోనే నెరవేరుతుంది. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశము గొప్ప బండ నీడ వలెను ఉండును. చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును. చెంచలుల మనసు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడును. ఇవి కూడా 1000 ఏండ్ల పాలనలో జరిగేటువంటివే. నత్తివారు ప్రభువారి యొక్క రాజ్యంలో స్పష్టంగా మాట్లాడేవాళ్ళు అవుతారు. చెవిటివారు ఉండరు అక్కడ, వారు వినగలిగేవారు ఉంటారు. గుడ్డివారు ఉండరు అక్కడ, చూచేవారుగా ఉంటారు. ఆయన రాజ్యంలో అవకతవకలన్నీ సరిచేయబడతాయి. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటదారుడు ఉండనే ఉండడు. మూఢులు మూఢవాక్యాలు పలుకుతారు, భక్తిహీనముగా నడుచుకుందరు. యెహోవాను గురించి కాని మాట్లాడుతూ, ఆకలి గురిన వారి జీవనాధారం తీసుకుంటూ, దప్పిగురిన వారి పానీయం లేకుండా చేస్తూ హృదయపూర్వకంగా పాపం చేస్తారు. మూఢులు మూర్ఖులు అన్నమాట. ఫర్ ద ఫూల్ స్పీక్స్ ఫాలీ. ఫూల్, మూఢుణ్ణి ఇక్కడ ఫూల్ అని మాట్లాడుతున్నాడు. ఇతని లక్షణం ఏమిటంటే మూర్ఖపు మాటలు పలకటం, భక్తిహీనంగా నడుచుకోవటం, దేవుని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ఆకలి కొన్న వారి యొక్క ఆహారాన్ని దొంగిలించటం, హృదయపూర్వకంగా పాపాన్ని చేయటం. ఇది మూఢుడి యొక్క లక్షణం. భక్తుడు దీనికి భిన్నంగా ఉంటాడు, విశ్వాసి దీనికి భిన్నంగా ఉంటాడు. విశ్వాసి దేవుణ్ణి గురించి ఏది పడితే అది మాట్లాడు, సత్యాన్ని మాట్లాడతాడు. కానీ మూర్ఖుడు దేవుని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అతని మూర్ఖ హృదయం తెలుస్తుంది దాని వలన. ఇది మనం గుర్తిరగాలి. మోసకారి సాధనములు చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసిన కళ్ళ మాటలతో దీనిలో నాశనం చేయటకు వారు దురాలోచనలు చేస్తారు. ఇక్కడ మోసకారి అన్నాడు. 6వ వచనం మూఢుని గురించి చెప్తే 7వ వచనం మోసగాడిని గురించి చెప్పింది. మోసకారి సాధనాలు చెడ్డవి. మోసకారి స్కౌండ్రల్ అన్నాడు. మోసకారిని స్కౌండ్రల్ అన్నాడు. అతని యొక్క సాధనాలు, హిజ్ డివైసెస్ ఆర్ ఈవిల్. అతడు వివిధ పనుల కొరకు ఉపయోగించేటువంటి యత్నాలు ఉన్నావే, అవన్నీ చెడ్డవి. మోసగాడు మోసం చేస్తాడు, అతనిలో సత్యం ఉండదు. యాకోబును ఒకసారి పరిశీలించండి. యాకోబు తాను జ్యేష్ఠత్వపు హక్కు దొంగిలించాలనుకున్నాడు. ఏశావును అతడు ఆకలిగా ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిట్ చేసి తీసుకున్నాడు. ఏశావు సైతం తనకు దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కు విడిచిపెట్టుకున్నాడు ఒక చిక్కుడుగాయల కూర కోసం. దేవుడు ఒకడికి దీవెన ఇవ్వాలంటే ముందు వాడు జీవించి ఉండాలి కదా. కనుక ఆ హక్కు దేవుడు ఇచ్చినప్పుడు జీవిస్తాడని నమ్మకం ఉండాలి. ఒక్క పూట కూటి కొరకు శాశ్వత కాలం దొరికేటువంటి, జీవితకాలం దొరికేటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని వద్దనుకున్నవాడు వ్యభిచారి, భ్రష్టుడు అని వ్రాశాడు వాక్యంలో. కనుక మోసకారి తన యత్నాలన్నీ మోసంతోనే ఉంటాయి, అతని ప్రయత్నాలన్నీ మోసంతోనే ఉంటాయి. ఘనులు ఘనకార్యాలు కల్పిస్తారు, వారి ఘనకార్యాలను బట్టి వారు నిలుస్తారు. ఇది ఎంతైనా వాస్తవం. నీవు చేసే కార్యాలే నీ క్యారెక్టర్ని లోకానికి చాటి చెబుతాయి.
నువ్వు ఎన్నుకున్న విధానం, నువ్వు పనిచేస్తున్న విధానం ప్రజల ఎదుట కనపరుస్తూ ఉంది. నిన్ను, నీ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తుంది నీ పని. కనుక నీ పని మంచిదైతే నీ వ్యక్తిత్వం శ్లాఘించబడుతుంది. ఘనకార్యాలు గనులను పేరుగాంచేట్టుగా నిలబడేటట్టుగా చేస్తాయి. 9వ వచనం, సుఖాసక్తి గల స్త్రీలారా లేచి మీరు నా మాట వినండి. నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చింతగా ఉన్న స్త్రీలారా ఇక 1 సంవత్సరానికి మీకు తొందర కలుగుద్ది. ద్రాక్ష పంట పోతుంది, పండ్లు ఏరుకోవటానికి రావు. సుఖాసక్తి గల కన్యకలారా వణికిపోండి. నిర్విచారులారా తొందరపడండి. మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమన గోనె పట్ట కట్టుకోండి. ఏం చెబుతున్నాడు? స్త్రీలారా అని పిలుస్తున్నాడు. స్త్రీ అనే పదం ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తుంది. దేవుడు పురుషుడు, ఇశ్రాయేలు జనాంగం స్త్రీగా వర్ణించాడు ఇక్కడ. ఈ స్త్రీ ఎట్లాంటిదట? సుఖాసక్తి గలది, నిశ్చింతగా ఉన్నది, సుఖాసక్తి కలిగినది, నిర్విచారంగా ఉన్నటువంటిది, నిశ్చింతగా ఉన్నటువంటిది. ఏమీ భయపడటం లేదు ఇశ్రాయేలు. తను పాపం చేస్తూ కూడా భయపడటం లేదు. ఏం విచారం లేదు. తమ బ్రతుకులు భ్రష్టత్వం పెడుతున్నాయని తెలిసి కూడా విచారం లేదు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించారు. నిశ్చింతగా ఉంటున్నారు, నిశ్చలంగా ఉంటున్నారు, సుఖాసక్తి కలిగిన వారు ఉంటున్నారు. వణకటం లేదు, దేవుని భయం వాళ్ళకి లేదు. అందుకని చెబుతున్నాడు, మీరు వణికిపోండి, మీరు తొందరపడండి. ఇంకా సంవత్సరానికి మీకు శ్రమ వస్తుంది, పంట రాకుండా పోతుంది, పండ్లు దొరకని కాలం వచ్చేస్తుంది, ఫలం దొరకదు మీకు. మీ జీవితాలు సరి చేసుకోండి. యెషయా ఇశ్రాయేలు జనాంగం, యోధా జనాంగానికి చెబుతున్నాడు, దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు మీరు, ఆ బాట విడవండి అని చెప్పాడు. ఈ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. గోనె పట్ట కట్టుకోండి అంటే అంగలార్చండి, పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి అని చెబుతున్నాడు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాలు 2. 1 చాటపర్రు వాస్తవ్యులు జక్కుల యేసురాజు గారు, వరలక్ష్మి గారు, కుమారుడు శేఖర్, కుమార్తె ఝాన్సీ రాణి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈ బిడ్డను ప్రభువు ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. 2వ కుటుంబం చాటపర్రు రోడ్డు బాలాజీ నగర్ వాస్తవ్యులు దొంగ గగనదీప్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు దొంగ ముత్యాలరావు, విజయలక్ష్మి దంపతులు, సోదరుడు స్టీవెన్, అమ్మమ్మ గుత్తుల అనసూయమ్మ, మేనమామలు పెద్దిరాజు కొండలరావు గారు, తాతయ్య లక్ష్మణస్వామి గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, యేసురాజు గారి కుటుంబాన్ని, ముత్యాలరావు గారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ కుటుంబాలకు కృపనివ్వండి. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించాం. మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మార్చి మాసంలో మీరిచ్చిన కృపకై వందనాలు. వాక్యం విన్న బిడ్డలను మీ కృపనివ్వండి, రక్షించండి. రక్షించబడిన వారి జీవితాలు దిద్దుకోవటానికి కృపనివ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకెల్లరికను తోడై ఉండును గాక. ఆమెన్.